విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో విశాఖ నగర యూజీడీపై రగడ. అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థపై దృష్టి సారించాలని కోరిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి, గణబాబు. అవగాహనతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం. సిబ్బంది క్రమశిక్షణతో కార్పొరేషన్ విలువలను పెంచుతామన్న నూతన కమిషనర్ సంపత్ కుమార్. కేంద్ర బడ్జెట్ లో రైల్వే జోన్ పై ప్రకటన ఇవ్వకపోవడం దురదృష్టకరం. మరోమారు ఆంధ్రాకు మొండి చేయి చూపిందంటూ విమర్శలు గుప్పించిన సిపిఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, మహావిశాఖ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని నగర ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, కొనతాల రామకృష్ణ తదితరులు అసెంబ్లీలో తమ వాణిని వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందమైన విశాఖ సిటీని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. రోడ్లు, యూజీడీని సర్వనాశనం చేశారని ఆరోపించారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఉందని, చిన్న వర్షాలకే ఇళ్లలో నీరు చేరుతోందని అన్నారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో పురపాలక శాఖ మంత్రి నారాయణను కోరారు. విశాఖపట్నం సిటీ అనేది ఒక బ్యూటిఫుల్ సిటీ అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యంగా రోడ్లు, యూజీడీ వ్యవస్థని సర్వనాశనం చేశారు అధ్యక్ష. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ మంత్రి గారికి అడగడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం మీకు అందరూ తెలిసిన విషయమే అధ్యక్ష. రుషికొండ ప్యాలెస్ లేకపోతే తనకు సొంతంగా ఆదాయ వనరుల మీద మనసు పెట్టే తప్ప విశాఖపట్నాన్ని కనీసం అభివృద్ధికి నోసుకోకుండా ఇవాళ అడ్డుకున్నది ఆ ప్రభుత్వం అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారికి కొన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం అన్నది దాదాపుగా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ ఉంది అధ్యక్ష అక్కడ. ఎందుకంటే మొత్తం కూడా ఓల్డ్ సిటీ అధ్యక్ష. అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చిన్న చిన్న వర్షాలు పడినా కూడా పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఒక పక్క పోర్టు కాలుష్యం, మరో పక్క ఈ వాటర్తో చాలా వ్యవస్థలు ఆ యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా, ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి ప్రజెంట్ ఇవాళ విశాఖపట్నంలో, వాటిని మెయింటెనెన్స్ ఆపరేషన్ జరుగుతుందా? ఆ ఎస్టీపీలు సామర్థ్యం ఇప్పుడు వస్తున్నటువంటి మురికి నీరుకి సరిపోతుందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ అధ్యక్ష దాదాపుగా 14 లక్షల జనాభాకు అంటే 16% పూర్తి అవుతుంది అయ్యిందని చెప్పేసి మంత్రి గారు చెప్తారు అధ్యక్ష. దాన్ని ఒకసారి వెరిఫై చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న అధ్యక్ష. అనుకున్న ఎన్ని రోజుల్లో అవుతుంది? దీనికి ఇంకేమైనా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారా? ఇంకేమైనా కొత్త ఎస్టీపీలు పెడుతున్నారా అని దీని మీద మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. దీని మీద పూర్తిగా ఒక అవగాహన చేసుకుని యూజీడీ వ్యవస్థని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మా అందరం కూడా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో దాని మీద పూర్తిగా మంత్రి గారు కొంచెం ఆహ్వానం తీసుకొని దాని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి విశాఖపట్నం మీద అని చెప్పి నేను కోరుకున్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు. అధ్యక్ష, ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖకి ఒక గుర్తింపు, గౌరవం, కంట్రీలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా, రెండవ క్లీనెస్ట్ సిటీగా అంటే ఇండోర్ తర్వాత వైజాగ్కి ఆ ఫోకస్ అనేటువంటిది తీసుకురావటం. ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని రాజకీయాలుగా వాడుకోవడం తప్ప ఉండేటువంటి ప్రధాన ప్రాజెక్టులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్మార్ట్ సిటీ కానీ, 24 గంటలు వాటర్ ఇచ్చేటువంటి 24/7 వాటర్ సప్లై కానీ, ఇట్లాంటి ప్రధాన ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కినాయి. ఇప్పుడు మంత్రి గారి సమాధానం కూడా ఇంకా అధికారులు ఇచ్చినటువంటి సమాధానంలో 60% అంటే పాపులేషన్ ఫిగర్స్ ఇచ్చారు. యూజీడీకి సంబంధించి హౌస్ హోల్డ్స్ ఫిగర్స్ ఇచ్చి ఉంటే ఆనందపడేవాళ్ళు. ఉన్నటువంటి 6 లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 1,20,000 మాత్రమే కనెక్షన్స్ ఉంటే
ఈరోజు ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి వాటర్ని కూడా ట్రీట్ చేసి ఆ వాటర్ని ఇండస్ట్రీకి సప్లై చేస్తూ కమర్షియల్ యూటిలైజేషన్ కానీ ఒకవైపు సముద్రంలో కలిపేటువంటి ఏదైతే ఈ బృహత్తరమైన విశాఖలో అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ మెచ్ చేశాక అసలు గ్రేటర్ విశాఖలో ఇవి ఉన్నాయన్న సంగతే అక్కడ అధికారులు కానీ అందరూ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒక అనాథలా తయారైన భీమిలి కానీ అనకాపల్లి మున్సిపాలిటీస్ కానీ నాకు తెలిసి జీఎంసీ కమిషనర్ గారు కూడా సాధారణంగా ఈ ప్రాంతాలు వెళ్ళి పర్యవేక్షించే కార్యక్రమాలు కూడా జరగట్లేదు. ముఖ్యంగా యూజీడీకి సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఉన్న డ్రైనేజెసే డీసిల్టింగ్ జరగలేదు అధ్యక్ష. పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి క్లాగ్ అయిపోయి దీనివల్ల మస్టోమియాస్ ఎక్కువ దోమలు వచ్చి రావడం, ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్కి వైరల్ ఫీవర్స్కి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఎస్టీపీ గతంలో జేఎన్యూఎంలో ఎస్టీపీ పెట్టడం జరిగింది. అప్పుడు జైపాల్ రెడ్డి గారు దీంతో 40 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎస్టీపీ కూడా పనిచేయట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడొక్కడ డీలింక్ అయ్యి ఏవి కూడా కలిసి లేదు. కొత్తగా ప్లాన్స్ ఇస్తున్నారు, అభివృద్ధి చెందుతుంది. కానీ కొత్త డ్రైనేజ్ సిస్టము కొత్త ప్రాంతాల్లో మట్టుకు ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో ఈ మంత్రి గారి సమాధానం కానీ ఈయనిచ్చిన ఆన్సర్లో కానీ అధికారులు చాలా తెలివితేటలు ప్రదర్శించారు అధ్యక్ష. నగర శివారులో యూజీడీ సంగతి దేవుడెరుగు, నగర మధ్యలోనే యూజీడీ కనెక్షన్ లేవు అధ్యక్ష. ఏదో వాహన మిత్ర కోసం గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో యూజీడీ కోసం శాంక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగలేదు అధ్యక్ష. సింహాచలం భూముల్లో కానీ అనేక కొండవాళ్ళ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు యూజీడీ పైప్ మెయిన్ లైన్లే లేవు అధ్యక్ష. అంతేకాకుండా 2014-19లో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా మనం ఇంటికే మెయిన్ లైన్ నుంచి యూజీడీ కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు దాన్ని 1000 రూపాయలు ఫీజు పెట్టారు. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు మెయిన్ లైన్ నుంచి ఇంటికి కనెక్షన్ చేసుకోవడానికి సుమారుగా 18 నుంచి 20 వేలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అందుకని చెప్పి ఎవరు కనెక్షన్ తీసుకోవడానికి అయిన ప్రాంతంలో కూడా ఎవరు ముందుకు రావట్లేదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారు నేను కోరేది ఏంటంటే గతంలో లాగా అమృత్ స్కీమ్లో ఉన్నట్టు ప్రతి ఇంటికి యూజీడీ కనెక్షన్ ఉచితంగా ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ, అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్లు సరిగ్గా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల, ముఖ్యంగా ఏషియాలోనే బిగ్గెస్ట్ కాలనీ అయినటువంటి ఎంబీపీలో కొన్ని సెక్టర్లో యూజీడీ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల మెయిన్ డ్రైన్స్లో కలపాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదే కొన్ని ప్రాంతాలలో ఈ యూజీడీ ద్వారా వచ్చిన మురుగునీరు వాటర్ పైప్ లైన్లో కూడా విలీనమైపోయి దానివల్ల కూడా వ్యాధులు సోకే ప్రమాదం ఉంది అధ్యక్ష. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే వాళ్ళు తెలుగు ఇచ్చిన ఆన్సర్ని పట్టించుకోకుండా మీరు విశాఖపట్నం వచ్చి నగరంలో విజిట్ చేసి యూజీడీ మీద తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏపీ సుమారు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి అమరావతికి నిధుల ప్రకటన రావడం సంతోషదాయకమన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని చెప్పడం గౌరవప్రదమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం చిత్తశుద్ధితో పూర్తి చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని, ఈ మేరకు జలశక్తి మంత్రితో మాట్లాడినట్టు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎంత శక్తివంతమైనటువంటిదో మన అందరికీ కూడా తెలిసిందే. ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అలాగే పవర్ జనరేషన్ అన్నీ కూడా కలుపుకొని అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాజెక్టు బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా మనం చూడలేదు. నీరు లేవు అనేటటువంటి బాధ ఏ రైతుకి కూడా కలగకుండా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని ప్రతి సోమవారం కూడా పోలవరంకే రివ్యూకే మార్చుకొని ఎంత ప్రాజెక్టుని స్పీడప్ చేసి సుమారు 72% దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఎప్పుడైనా మనం చూస్తుంటాం, సర్వసాధారణం రాజ్యాంగంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారు, మంత్రులు మారుతారు, ఏది జరిగినా సరే
మంచి జరిగేటటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు కొనసాగించడం అనేది గతంలో ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. పవర్ జనరేషన్ అన్నీ కూడా కలుపుకొని అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాజెక్టు బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా మనం చూడలేదు. అటువంటి ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకునే భాగ్యం దక్కడం మన అందరి తాలూకా అదృష్టం. అది గ్రహించి ఎక్కడ కూడా నీరు లేవు అనేటటువంటి బాధ ఏ రైతుకి కూడా కలగకుండా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని ప్రతి సోమవారం కూడా పోలవరంకే రివ్యూకే మార్చుకొని ఎంత ప్రాజెక్టుని స్పీడప్ చేసి సుమారు 72% దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఎప్పుడైనా మనం చూస్తుంటాం, సర్వసాధారణం రాజ్యాంగంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారు, మంత్రులు మారుతారు. ఏది జరిగినా సరే మంచి జరిగేటటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు కొనసాగించడం అనేది గతంలో ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు 1% కూడా ముందుకు నడిపించకపోయినా పర్వాలేదు. కానీ జరిగినటువంటిది ఏంటంటే సుమారు 20% వెనక్కి తీసుకెళ్లే పరిస్థితికి తెచ్చారు. ఎంత డబ్బు ఖర్చు, ప్రభుత్వం తాలూకా సమయం, అలాగే ప్రజల తాలూకా డబ్బు, అలాగే రైతులకి రావాల్సినటువంటి నీళ్ళలో ఈరోజు ఆలస్యం, ఇలా మనకి స్టేట్కి జనరేట్ అవ్వాల్సినటువంటి రెవెన్యూలో కానీ ఒక ఎకానమిక్ యాక్టివిటీ క్రియేట్ చేయడంలో ఎంత మిస్ అయ్యాం మనం అందరం కూడా. ఇవన్నీ కూడా చూసుకుంటే గత 5 సంవత్సరాలు కూడా ఒక నరకయాతన పడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండింది. కానీ ప్రజలు కూడా అది గ్రహించి మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవాలనంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి వల్లే అవుతుందన్న ఆలోచనతో అందరినీ కూడా ఆశీర్వదించి ఈరోజు మంచి స్థానంలో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. శక్తి మంత్రి మన సిఆర్ పాటిల్ గారిని కూడా ప్రత్యేకంగా కలిసాం. మరి బీజేపీ వర్మ గారు, మన ఎంఓఎస్ మినిస్టర్ గారు, అలాగే మా ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి పోలవరం తాలూకా శక్తిని మరొకసారి జలవనరుల శాఖ మంత్రి గారికి కూడా తెలియజేశాం. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. అన్ని కార్యక్రమాలు కూడా టైం బౌండ్గానే చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో కేంద్ర ప్రభుత్వానికి, మన ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా అంతే ముఖ్యం. కాబట్టి మా వంతు ఎక్కడ కూడా ఎటువంటి జాప్యం లేకుండా సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తామని చెప్పి ఆయన కూడా ఒక సంకేతం కూడా మాకు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో సమన్వయం చేయడానికి కేంద్ర మంత్రులుగా, ఎందుకంటే ఈ బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పచెప్పడం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మరి ప్రతి ఒక్కటి కూడా తీసుకొని రావడంలో ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలని ఆయన కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. మేము కమిటెడ్గా ఉన్నాం. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తొగ్లక్ పనుల వల్ల డయాఫ్రామ్ వాల్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యింది. అది మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి. కాఫర్ డ్యామ్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. చాలా వరకు ఈ రివర్స్ డెవలప్మెంట్ రీతిలో పోలవరం అంతా వెనక్కి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా రీఅసెస్ చేసుకొని వీలైనంత త్వరగా అక్కడ పనులు కూడా ప్రారంభించుకొని మరి తొందరగా ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలనేటువంటి భావనతో మేము కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుంటున్నాం. కేంద్రం మాత్రం ఖచ్చితంగా సహకరిస్తుంది అనేటటువంటి ఆలోచన మాత్రం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము తెలియజేయగలం. ఎందుకంటే ఆ రెస్పాన్స్ ఈరోజు మాకు కనిపిస్తుంది. ఏ విషయమైనా సరే, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే చాలా ఉదారంగా అది సెటిల్ చేయడానికి, అది పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం, మంత్రులు కానీ, ప్రధానమంత్రి మోదీ గారు కానీ అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టారనేది మాత్రం. విదేశీ విద్యపై అవగాహనతో నడుచుకోవాలని, అందుకు అన్ని విధాలా ఉపయోగకరంగా మర్కజ్ ఆర్కిటెక్ట్ స్టేట్ యూనివర్సిటీ విశాఖలో ఒక బ్రాంచ్ను ప్రారంభించిందని ఆ యూనివర్సిటీ అంతర్జాతీయ విభాగాధిపతి విక్టోరియా ఫిక్సెందివా తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 100% వైద్య విద్యా రంగంలో అధునాతన సాంకేతికతను ప్రయోగాత్మకంగా వివరించే అవకాశం తమ యూనివర్సిటీలో మాత్రమే ఉందని తెలిపారు. అదేవిధంగా యూనివర్సిటీ అందించే సర్టిఫికేట్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని స్పష్టం చేశారు. అడ్మిషన్లు ప్రారంభించబడ్డాయని, తమ స్థానిక బ్రాంచ్ లో సంప్రదించి తదుపరి వివరాలను తెలుసుకోవాలని కోరారు.
Dear friends, I am Victoria Pixindeva. I came from Russia, as you understood, and I am representative of international office of one of the biggest and recognizable university in the Russian north, Murmansk Arctic University. We started our collaboration with Sheila Company with our official partners here 3 years ago. Since that time, we have achieved great results. Now we have Indian students, 3 groups of Indian students, and they very successfully study general medicine program in our university. The purpose of my visit here is to promote our university among Indian people and to give information about brilliant opportunities to get education in Russia, first, to get education in our university, second, to get education of general medicine, third, and to expand your cultural knowledge of Russia. You know that our country is really vast and many people would like to explore it. And I think education, studying and being a student of Russian university gives you a wonderful opportunity to explore our motherland. So, thanks to our cooperation with Sheila Sky High, we get students from India, Indian students, so we are partners, and I hope my visit will increase our relations in educational field and professional field also, because in Murmansk Arctic University we cooperate with Indian professors in sphere of medicine and other different professional fields, not only general medicine. And I hope this cooperation will be developing in future thanks to this visit, thanks to our official partners, thanks to Sheila Sky High Company and Dr. Kumar Babu. And our university is really glad to have Indian students, to work with them and to show different opportunities in professional sphere or in cultural life. Present ఇండియాలో ఉన్న ఇండియా నుంచి ఎవరైనా రష్యాకి వెళ్ళాలి అంటే ఈ పర్టికులర్ ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీకి మా కన్సల్టెన్సీకి అఫీషియల్గా కాంట్రాక్ట్ ఇచ్చారు. సో అందుకే మేము వాళ్ళని రష్యా నుంచి ఇక్కడికి పిలిపించాము. వేరే కాలేజెస్కి ఈ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటో ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను. రష్యాలో ఎంబీబీఎస్ అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అక్కడ రష్యాలో చాలా ఎక్కువ ఉంటుందని, లాంగ్వేజ్లో చదువుతారని, డిగ్రీ అక్కడ అంత వాల్యుబుల్ కాదు అని, ఇలా చాలామంది చాలా చెప్తారండి. ఐఎమ్ ఆల్సో, నేను కూడా రష్యా నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ని అండ్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసి లైసెన్స్ కూడా తీసుకున్నాను నేను. అండ్ మా కంపెనీ నుంచి మేము బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం ఫ్రమ్ పాస్ట్ 3 years నుంచి. మనకి దగ్గరలో ఉన్న విశాఖపట్నం నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు. సో ఈ ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీ యొక్క డిగ్రీ గ్లోబల్లీ రికగ్నైజ్డ్, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ఈ యూనివర్సిటీ రికగ్నైజ్ అయి ఉంది. సో ఈ డిగ్రీ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ వ్యాలిడ్ అనమాట. అంటే రష్యాలో ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి, కానీ ఈ పర్టికులర్ కాలేజ్ మేము ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము అంటే ఈ కాలేజ్లో స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి మెడికల్ ప్రాక్టీస్ ఉంది. స్టూడెంట్స్ వెళ్ళి హాస్పిటల్లో అక్కడ ఉన్న రష్యన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. అఫ్ కోర్స్ లాంగ్వేజ్ ఒక బ్యారియర్ అవుతుంది, బట్ అక్కడ ఉన్న మెయిన్ డాక్టర్స్ అందరికీ ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళందరూ ప్రొఫెషనల్స్. అండ్ మేము కొంతమంది ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేసాము. అంటే వేరే కన్సల్టెన్సీస్ లాగా లేదా వేరే అదర్ కంపెనీస్ లాగా హాస్టల్ అకామిడేషన్, ఇండియన్ ఫుడ్ అనేది కామన్ థింగ్. బట్ మా నుంచి మేము ఇచ్చే గ్యారంటీ ఏంటి అంటే స్టూడెంట్ ఈ యూనివర్సిటీలో చదువుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ ఆఫ్ కౌన్సిల్ వారు కండక్ట్ చేసే నెక్స్ట్ ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తారనేసి.
అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని మరింత అందమైన నగరంగా అభివృద్ధి పరచడంతో పాటు స్థానిక ప్రజల సమస్యలు, ప్రజాప్రతినిధులు సూచించిన సలహాలను పాటిస్తూ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తామని గ్రేటర్ విశాఖ నూతన కమిషనర్ పి సంపత్ కుమార్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ నూతన కమిషనర్ గా ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామన్నారు. విశాఖ నగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళికలు రూపొందించి దానిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకుంటూ పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం చాలా చక్కటి అవకాశం ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవీఎంసీ కమిషనర్గా నన్ను ఇక్కడ అపాయింట్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిస్థితులు కొంత నాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు కొంతవరకు తెలుసు. అందమైనటువంటి నగరం, ఇక్కడ ప్రజలు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడున్న మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. ఇటు 25 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్నున్నాయో పరిశీలించి వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నా పనితీరు విషయానికి వస్తే నాకు సిబ్బంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది డిసిప్లిన్గా ఉంచే విధంగా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కానీ, అదేవిధంగా వారికి సరైనటువంటి లక్ష్యాలు నిర్దేశించడంలో కానీ ఎక్కువ టైంని నేను కేటాయించడం జరుగుతుంది. నాకైతే ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం, ఒక రెస్పాన్సివ్ సివిక్ బాడీగా విశాఖపట్నాన్ని మార్చడం. సో దానిలో భాగంగా మొదటగా ఒక 100 రోజుల ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికని ముందుకు నడిపించేటందుకు నా వంతు కృషి చేయడం కోసం ఒక ప్లానింగ్ అనేది చేసుకొని మళ్ళీ తిరిగి మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఆ లక్ష్యాలని నెరవేర్చే దిశగా ముందుకెళ్తాము. ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయం, ఏదైతే మా సీనియర్లు నా ముందు పనిచేసినటువంటి వారు సమయాన్ని కేటాయించారో ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి అందుబాటులో ఉండటం. అయితే నిర్దేశిత సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మాకు ఎక్కువ ఫీల్డ్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిబ్బంది కూడా ఒక నిర్ణీతమైనటువంటి టైం ఇవ్వటం. ఎందుకు రోజు గ్రీవెన్సెస్ అన్నీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక నెలలో ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో వాటిని కంప్లీట్గా వాళ్ళకే టైం కేటాయించి
అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటే ఆ ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన బడ్జెట్పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంచి రోజులు వచ్చినాయి. ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు ప్రకటించారు. దీనిపైన తెలుగు శక్తి హర్షం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి అదనంగా 15,000 కోట్లు ఈ ఏడాది కేటాయిస్తామని చెప్పారు. అలాగే పోలవరం నిర్మాణం పూర్తిగా కేంద్రం తీసుకుంటామని ప్రకటించడం జరిగింది. అలాగే మౌలిక సదుపాయాలు వెనుకబడిన జిల్లాల్ని స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. రాయలసీమను కూడా స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు. దీనిపైన తెలుగు శక్తి హర్షం వ్యక్తం చేస్తుంది. మరి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి ఎటువంటి సదుపాయాలు ఎటువంటి అభివృద్ధి పదంలో కానీ కేంద్రం నుంచి సాయం తీసుకురాలేపారు. కేవలం రాష్ట్రాన్ని అప్పులు చేసే తప్ప అప్పుల కోసం వెంచర్ పాకులాడే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం పాకుపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఐ నాయకులు పైడిరాజు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ సిపిఐ శ్రేణులు విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడుతూ 47.65 లక్షల కోట్ల అంచనాతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నా అది నమ్మశక్యం కాదని అన్నారు. అత్యంత ముఖ్యమైన పోలవరం కోసం ₹1 కేటాయింపు లేదని మండిపడ్డారు. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా విశాఖలోనే స్వయంగా ప్రధానమంత్రి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన నేటికి కార్యరూపం దాల్చలేదని, ఈ బడ్జెట్లో కూడా నిధులు విధులు ప్రకటన చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను వెంటనే ప్రకటించాలి. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి కేంద్ర బడ్జెట్ ను ప్రజలారా వ్యతిరేకించండి. ఆంధ్ర రాష్ట్రాలు రైల్వే జోన్ కి నిధులు కేటాయించకపోవడం సిగ్గు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మరొకసారి ఆంధ్ర ప్రజల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసినట్టు అయింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడినటువంటి పోలవరం ప్రాజెక్టుకి నిధులు అవసరమైన నిత్య ఆదుకుంటామన్నారు. ఏ విధంగా ఆదుకుంటారు, డబ్బులు ఎంత ఇస్తారు, ఎక్కడి నుండి ఇస్తారు, ఏమీ చెప్పలేదు. అదేవిధంగా 2000 రోజులు పైచిలుకలు కార్మికులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు ప్రైవేట్ పరం కాకుండా చూడండి, దీన్ని సెయిల్లో విలీనం చేసి విశాఖ ఉక్కును ఆదుకోండి మొరపెట్టుకున్నా దాని మీద ఏ ఉలుకు పలుకు లేదు. ఇదే 2019 ఎన్నికల్లో విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్లో ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా మేము మీకు హామీ ఇస్తున్నామని ప్రకటన చేసి ఇవాళకి కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. దీనికి నిధులు ఈ బడ్జెట్లోనైనా కేటాయించి విధి విధానాలు రూపొందించి కార్యకలాపాలు ప్రారంభిస్తారు అనుకుంటే అది కూడా అడియాస అయింది. ఇది చాలా దుర్మార్గంగా సిపిఐగా మేము భావిస్తూ తక్షణమే నిధులు కేటాయించి దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలా. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పోలవరం ప్రాజెక్టుకి నిధులు మీరు కావలసిన ఇస్తామంటాం కాదు, ఎంత అవసరం, ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడులాగా పూర్తి చేస్తారని చెప్పాలి తప్ప. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అసెంబ్లీలో విశాఖ నగర యూజీడీపై రగడ. అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థపై దృష్టి సారించాలని కోరిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు. అవగాహనతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం, సిబ్బంది క్రమశిక్షణతో కార్పొరేషన్ విలువలను పెంచుతామన్న నూతన కమిషనర్ సంపత్ కుమార్. కేంద్ర బడ్జెట్లో రైల్వే జోన్పై ప్రకటన ఇవ్వకపోవడం దురదృష్టకరం. మరోమారు ఆంధ్రాకు మొండి చేయి చూపిన కేంద్రం అంటూ విమర్శలు గుప్పించిన సిపిఐ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.